లంచ్ తర్వాత మధ్యాహ్నం టీలోకి స్నాక్స్గా నేనైతే చికెన్ పకోడీ వేసానండి. ఇలా చికెన్ పకోడీ వేసుకుని టీ తాగుతూ తింటుంటే భలే ఉంటుంది కదండి. నేనైతే చికెన్ పకోడీ ఎలా వేస్తానో చూపించేస్తాను. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇవి చిన్ని చిన్ని పీసెస్గా అయితే కట్ చేపించానండి. చికెన్ నీట్గా శుభ్రంగా వాష్ చేసి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1½ స్పూను కారం, ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్లు శనగపిండి, కొద్దిగా కసూరి మేతి అండి నలిపి వేస్తున్నాను. అలాగే చికెన్ ఆచి మసాలా అండి, చాలా బాగుంటుంది చికెన్లోకి, అది ఒక స్పూన్ వేసానండి. మొత్తం మసాలా అంతా కూడా ఇలా చికెన్కి చూసారు కదా మసాజ్ చేసేసాను, బాగా పట్టించేసాను అనమాట. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి, ముందు సాల్ట్ వేయడం. లాస్ట్ అండ్ ఫైనల్లో రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా చికెన్కి మసాజ్ చేశానండి. ఇలా చేసి మూత పెట్టేస్తున్నాను. కుదిరితే 1 గంట, లేదంటే ఒక హాఫ్ గంట అయినా పక్కన పెట్టాలి. నేనైతే 1 గంట పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ ఒకటి ఒకటి ఆయిల్లో అయితే ఇలా వేసేస్తున్నాను. ఆయిల్ పట్టినంత వరకు వేస్తూ నేను ఒక 3 తడవాలుగా చికెన్ పకోడీ అయితే ఫ్రై చేసేసానండి. ఏగిన చికెన్ పకోడీ అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. వేడి వేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. వందలు పోసి బయటను కొనే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా అయితే చికెన్ పకోడీ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ పకోడీ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఉల్లి ముక్కలతో సర్వ్ చేసుకుని టీతో అయితే చికెన్ పకోడీ తినేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.